హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే పూరీ కూర ఎలా చేయాలో చూద్దాము. పూరీ కూర అందరూ చేసుకునేదే, కానీ ఈరోజు వీడియోలో మనం చేయబోయేది రోడ్ సైడ్ బండి మీద చేస్తారు కదా, అలాంటి పూరీ కూర చేసుకుందాము. రోడ్ సైడ్ బండి వాళ్ళు చేసే కూర చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి అది ఎలా చేయాలో ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము. కూర మనం చేసుకునే క్వాంటిటీని బట్టి కూరగాయలు తీసుకోవాలి. దానికోసం 2-3 పెద్ద ఉల్లిపాయలు, 2-3 పెద్ద బంగాళదుంపలు, 2-3 క్యారెట్లు, కొన్ని పచ్చి బఠానీలు, అలాగే మసాలా ముద్ద కావాలి. ఈ కూరగాయలన్నీ కూడా కొంచెం మీడియం సైజు ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా ముద్దలో ఏమేమి వేసామో చూద్దాము. దానికోసం అల్లము, వెల్లుల్లిపాయలు, ఎవరెస్ట్ గరం మసాలా పొడి, ఒక పెద్ద చెంచాడు గసగసాలు. ఇవన్నీ మనకి కావాల్సినంత, వీడియోలో చూపించినంత కాదు, మనకు కావాల్సినంత తీసుకుని ముద్దగా చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద చెంచాడు శనగపిండిని ఒక బేసన్లో వేసుకుని ఉండలు లేకుండా పలుచగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఒక మందపాటి మూకుడు కానీ ప్రెషర్ పాన్ కానీ పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అది కూర క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఏదైనా ఒక మూత పెట్టి ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. ముక్కలు మెత్తబడి వేగే వరకు మధ్యలో 1-2 సార్లు కలుపుకోవాలి. కొంచెం మెత్తబడ్డాయి అనుకున్నాక మనం రెడీ పెట్టుకున్న మసాలా ముద్ద వేసి బాగా కలపాలి. మసాలా ముద్ద బాగా కలిసిన తర్వాత మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు, అంటే ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు పసుపు వేయాలి. పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసి బాగా కలపాలి. బంగాళదుంప, క్యారెట్, బఠానీ తరిగి ఉంచుకున్నాం కదా, అవన్నీ వేసి బాగా కలిసేలాగా కలపాలి. ఇక్కడ నేను బఠానీలు ఫ్రెష్వి వేస్తున్నాను. ఒకవేళ ఫ్రెష్వి దొరకకపోతే ఫ్రోజన్ అయినా పర్వాలేదు, కానీ ఎండిన బఠానీలు నానబెట్టి వేస్తే టేస్ట్ బాగుండదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. నేను సుమారుగా 2 గ్లాసుల నీళ్లు పోసాను. జనరల్గా బండి వాళ్ళు కూర కొంచెం పలచగానే చేస్తారు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత కారం కూడా కూరకు సరిపడా వేయాలి. పచ్చిమిరపకాయల కారం టేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక 3-4 పచ్చిమిరపకాయలు చీల్చి ఇప్పుడు వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత మొత్తం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కారం వేసిన తర్వాత బాగా ఉడకాలి. ఈ కూరకి హైలైట్ కారంతో ఉడకడమే. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ముక్క మెత్తబడిన తర్వాత మనం ఇందాక కలిపి ఉంచుకున్న శనగపిండి నీళ్లు ఉన్నాయి కదా, అది ఒక్కసారి కలపాలి. కలిపి కూరలో వేయాలి, ఎందుకంటే శనగపిండి దిగిపోయి నీళ్ళు తేలుతుంది. ఇప్పుడు ఈ శనగపిండి వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు. ముక్కలు ఆల్రెడీ మెత్తబడిపోయాయి కాబట్టి శనగపిండి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ కూడా చెక్ చేసుకోవాలి మనకి కావాల్సినట్టుగా. ఫైనల్గా ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని సరిపోయాయి అనుకున్నామంటే స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ పద్ధతి మొత్తంలో మీరు ఒకటి నోటీస్ చేశారో లేదో, మనం ఇక్కడ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ టమాటా కానీ వాడలేదు, అది అవసరం లేదు. ఇప్పుడు ఈ కూర రెడీ అయిపోయింది కదా, ఇది ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పూరీతోటి సర్వ్ చేసుకుని వేడివేడిగా తినడమే ఆలస్యం. ఇప్పుడు పూరీ కూడా బండి మీద అమ్మే వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాము. దానికోసం పూరి పిండిని కొంటారు. మన గోధుమ పిండి కాకుండా పూరి పిండి అని దొరుకుతుంది కిరాణా షాపులో, అది తీసుకుని వస్తారు. దానిలో కొంచెం నూనె, కొద్దిగా ఉప్పు, కొంచెం చిటికెడు పంచదార వేసి పూరి పిండిని గట్టిగా కలుపుతారు. కలిపిన తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండల కింద, చిన్న నిమ్మకాయ సైజు అంత ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మన ఒక్కొక్క ఉండని కూడా నూనెలో ముంచి ఒత్తుకోవాలి. పిండిలో ఒత్తడం మూలంటే మన నూనె అంతా పాడైపోతుంది. ఇప్పుడు ఈ ఒత్తిన పూరీలన్నీ కూడా వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. చక్కగా బాగా పొంగి చాలా బాగా వస్తాయి కదా. పూరి ఎంత బాగా పొంగిందో మనం ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, పూరీలు ఎప్పుడు కూడా వేడి నూనెలో వేసి వేయించాలి. అప్పుడే బాగా పొంగుతుంది, ఒకటి నూనె కూడా పీల్చదు. ఇలా బాగా వేగిన పూరిని తీసి ఒక బేసన్లో వేసుకోవాలి. ఇలాగే మిగిలిన ఒత్తుకున్న పూరీలన్నీ వేసి వేయించుకోవాలి.
మీకు ఈ కర్రీ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెడతారా నాకు? అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.